అండి ఈరోజు బుడ్డల చట్నీ ఆనియన్స్తో చేసుకుందామండి. ఆనియన్స్ చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇలా లేయర్గా చేసుకోవాలి. లేయర్గా చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, కారము, జీలకర్ర, కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వచ్చేసి ఇందులో అన్నీ ఒకటేసారి వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. అంతే. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా జోరుగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. అంటే ఆనియన్స్ ఈ ఆనియన్స్ తప్ప అన్నీ వేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇలా చట్నీ తయారైందండి. ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. దీనికి ఏం తిరువాత అలాంటిది అవసరం లేదు. చాలండి. ఇలాగే ఇది వచ్చేసి మనకి రైస్ కానీ రొట్టె చేసుకుని జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసుకుంటే అస్సలు వదలరండి. ఇంకా మరీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ మీరు చేసి చూడండి. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే.